హలో ఫ్రెండ్స్, ఇవాళ ఒక టెర్రస్ గార్డెన్ హార్వెస్ట్ చేసేద్దాం. నమస్తే, నేను మాధవి అండ్ వెల్కమ్ టు మ్యాడ్ గార్డెన్. ఓకే అండి, ఇవాళ ఫ్లవర్స్ చూపిస్తాను. ఇవి లాస్ట్ ఇయర్ కూడా పెంచాం మనం. చూసారు కదా, ఇది స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ అండి, బల్బ్స్ కూడా అని అంటారు. ఇలాగా చక్కగా ఏవో ఏలాడినట్టు, ముత్యాలు ఏలాడినట్టే ఉంటుంది. అండ్ ఫ్లవర్ అయితే ఇది మొగ్గ దశలో ఉన్నప్పుడు ఇలా ఉంది కదా, పువ్వు విచ్చుకున్నప్పుడు చక్కగా ఇంకా ఇలా ఉంటుంది అందంగా. ఇదొక అందం, ఇది కూడా అందంగా ఉంటుంది. నాకు ఫ్లవర్స్ బ్లూమ్ అయినప్పుడు ఇంకా ఇదిగా తెల్లగా చక్కగా భలే ఉంటాయి. చూడండి ఎంత బాగున్నాయో. అండ్ నాకు పైకి నుంచునే వాటికన్నా కిందకి డ్రూప్ అయ్యే బంచెస్ చాలా ఇష్టం. అండ్ ఇది కూడా, ఇది అందులో ఒకటి చూడండి. ఓకే, ఇది వింటర్ బ్లూమింగ్ ఫ్లవరేనండి. అండ్ దీని ప్రొపగేషన్ ఏమో కింద మనకి కటింగ్స్ వస్తాయి, పక్కన మొక్క కింద చుట్టూరు వేరు మొక్కలు కూడా వస్తాయి. ఓకే, జాగ్రత్తగా సెపరేట్ చేసి వేసుకుని మరి సెపరేట్ చేసుకోవాలి. యాక్చువల్లీ మనకి ఇది ఐ మీన్ డిసెంబర్ జనవరిలో ఫ్లవరింగ్ ఉంటుంది మోస్ట్లీ మన వెదర్స్కి. ఓకే, బాగుంది కదా అందంగా. నైట్ టైం కూడా, ఈవినింగ్స్ ఆర్ నైట్ టైమ్స్ ఎప్పుడైనా పిక్స్ తీసుకున్నా కూడా చాలా బాగా పడుతుంది. ప్రీవియస్ ఇయర్ ఎప్పుడో నేను మెమరీస్లో 31st నైట్ సెలబ్రేషన్స్లో ఎన్ని పిక్స్ ఉన్నాయో, ఎన్ని ఫోటోలు తీయించుకున్నామో దీంట్లో. చాలా అందంగా ఉంది. ఓకే, ఒకవేళ మీరు ఫ్లవర్ ప్లాంట్స్ ఇష్టంగా పెంచుకునే వాళ్ళైతే ఇది మీ కలెక్షన్ తప్పకుండా యాడ్ చేసుకోవాలి. మన మెక్సికన్ ఫ్లేమ్ వైన్ నర్సరీ నుంచి మనం వైన్స్ కొన్ని తెప్పించాం కదండి, ఫ్లోరల్ వైన్స్. అందులో ఒకటి ఇది చూడండి, చాలా బాగా వస్తుంది పూత. పైకి పాకుతుంది, ముళ్ళ చెట్టు ఎక్కుతుంది, పందిరి మీద కాకుండా పైకంటూ వెళ్తుంది. చాలా బాగుందండి. చాలా రోజులు కూడా ఉంటున్నాయి పూలు అని చెప్పాను కదా. ఇగో డార్క్ కలర్లో అయిపోయి తర్వాత ఇగో ఎలాగా రాలిపోతున్నాయి చూడండి. ఇది ఓకే, ఇంకా ఇలా రాలిపోతున్నాయి అన్నమాట. ఇంచుమించు వారం 10 రోజుల వరకు ఉంటున్నాయండి గుత్తులు. కొన్ని నేను కోసి ఇంట్లో కూడా పెడుతున్నాను, దేవుడు పెడుతున్నాను, వేజుల్లో కూడా పెట్టుకోవచ్చు. ఉంటున్నాయి, బాగానే ఉంటున్నాయి. ఓకే, ఇది కూడా మీరు ట్రై చేయొచ్చు. అండ్ మన లాంటి వెదర్స్లో బాగా పెరుగుతున్నాయి. గుమ్మడికాయ కొద్దామండి, స్క్వాష్. అదిగో చిక్కుడు పాలు లాగేసాను. ఓకే, ఇది పచ్చిగానే ఉంది, ఇలా తింటే బాగుంటాయి. ఇది బాగా, ఈ బుట్ట బాగాలేదు దీనికి. అండ్ ఈ టమాటోస్ లాస్ట్ టైం పేరు తెలీదు, గుర్తులేదు. అది సీడ్స్ పెట్టినప్పుడు అంటే కొంతమంది జీబ్రా టొమాటోస్ అన్నారు. దీన్ని గ్రీన్ జీబ్రా అంటారంటండి. చూడండి లైన్స్ ఉన్నాయి కదా, సో వైట్ అండ్ బ్లాక్ ఉంటాయి జీబ్రా, ఇది గ్రీన్ జీబ్రా అంట. అంటే లైట్ గ్రీన్ మీద డార్క్ గ్రీన్ కదా, సో అది పండేటప్పటికి ఇది ఆరెంజిష్ ఎల్లో రెడ్ వాట్ ఎవర్. ఇది రెడ్ అయితే ఇది ఆరెంజ్ అయితే అది ఎల్లో. ఓకే, అలాగా షేడ్స్ వస్తున్నాయండి. ఇవాళ ములక్కాయ అండ్ ఇదే వేసి వండాను. చాలా గ్రేవీ లాగా వస్తున్నాయి, పులుపు లేదు. ఇప్పుడు మనం బయట నుండి బయట ఎగ్జాటిక్ వెరైటీస్ టమాటోలు ఏమైతే ఉన్నాయో అవన్నీ సాలెడ్ లాగా ఎక్కువ యూజ్ చేస్తారేమో మేబీ. తీయగా ఉంటున్నాయి కూరలు, అంటే గుజ్జు ఎక్కువ ఉంటున్నాయి, జ్యూసీ అనకన్నా పల్పీగా ఉంటున్నాయండి. బాగుంది. ఇదొక అంటే మన టమాటాల లాగా కాకుండా ఇంకొంచెం తీపిగా ఉంది కూర. ఓకే, చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో. ఇదిగోండి మళ్ళీ బాగా పూత వచ్చింది, కాయలు పువ్వులు. ఓకే, ఇదిగో కంపోస్ట్ సాయిల్ ఇది.
ఇవన్నీ ఉన్నాయి, కాయలే ఉన్నాయి, పండుతాయి. మన టమాటాలు కొంచెం లేట్గా అయినాయి కదా. ఉన్నాయి, మొక్కలు అయితే ఉన్నాయి, కమింగ్ వీక్స్లో రెడీ అవుతాయి. ఇది మట్టి నిన్న మార్చామండి. వీటిల్లో ఫ్లవర్ ప్లాంట్స్ వేసాము, ముందు వేసేసాం కదా, అయిపోయింది, సీజన్ అయిపోయింది. సో ఆ మట్టి తీసేసి కంపోస్ట్ సాయిల్ తయారైన మట్టి వేసాము. ఇది మళ్ళీ ఎందులో ఉన్నా వాడతాం. కొంచెం డ్రై అవ్వటానికి పెట్టాను అలాగా కొంచెం. ఓకే, టమాటోస్ కొత్తిమీర మొక్క అండి, పూత కాయలు కూడా ఉన్నాయి. ఇలా పువ్వులు కాయలు కాసినప్పుడు వదిలేస్తాను నేను. ఆ పచ్చి కాయలు ఉంటాయి కదా, అవి చాలా ఫ్లేవర్ ఉంటాయి. మనం ఏమైనా స్పెషల్ డిషెస్ చేసుకున్నప్పుడు, అంటే నాన్ వెజిటేరియన్ డిషెస్ ఎస్పెషలీ ఇవి వాడితే చాలా టేస్టీగా ఉంటాయండి. అంటే కొట్టొచ్చినట్టు తెలుస్తుంది ఫ్లేవరు. పచ్చి కాయలు చాలా వాసన వస్తుంది. ఓకే, చాలా బాగుంటుంది. మనం ఈ ధనియాలు వాడి ఎందులో ఉన్న వాడితే, ఇదిగోండి చూసారా, పచ్చి నేను కావాలని కొన్ని ఎప్పుడన్నా అక్కడక్కడ మొక్క ఉండిపోయిందంటే దాన్ని పూలు పోస్తే వదులుతాను, ముదిరిపోయిందని కొయ్యకుండా. చూడండి, చాలా ఫ్లేవర్ అన్నమాట. సో ఇలాంటివి మనకి బయట దొరకనివి మనం పెంచుకున్నప్పుడే దొరుకుతుంది. అండ్ ఒకవేళ మనం ఏమన్నా టీస్ కూడా చేసుకోవచ్చండి ఫ్రెష్గా. మార్నింగ్ అప్పుడు ఏదైనా రిఫ్రెషింగ్, ఆఫ్టర్నూన్ ఎప్పుడన్నా కొంచెం డిఫరెంట్గా తాగాలంటే కొంచెం వేడి నీళ్ళు వేసుకుంటే చాలా బాగా తెలుస్తుంది. గొంతు నొప్పులు ఉన్నా, జలుబులు కఫం ఉన్నా కూడా ఇవి ఆకులతో పాటు తీసుకుంటే చాలా బాగా పనిచేస్తుంది. జ్యూసెస్ కూడా. ఇది ఇంకొక వెరైటీ అండి. ఇవి చిన్నవి, మీడియం సైజు. చెప్పాను కదా చాలా బ్రాంచింగ్ వస్తున్నాయి ఇవన్నీ, అందుకనే ఒక్కొక్క మొక్కే వదిలేసాను. ఈ కట్టాము, మళ్ళీ ఇంకోసారి ఇంకో పెద్ద కర్ర తీసుకుని కట్టాలి. సిలోన్ బచ్చలి అండి ఇది. ఇది మొన్న ఊరు వెళ్ళినప్పుడు కటింగ్ పెట్టాను, బాగా బతికింది. పప్పులో వేసుకుంటాను. ఓకే, ఫ్లవర్ కూడా ఎడిబుల్లే. ఎడిబుల్ ఫ్లవర్స్ అన్నీ కూడా మనం తినాలండి. పచ్చిమిరపకాయలు, ఇవి మిర్చి బజ్జీలే. ఓకే, టమాటోలు ఇది ఒక వెరైటీ, బెంగళూరు టమాటో అంటారు. ఇవి నిల్వ ఉంటాయండి, చాన్నాళ్ళు నిల్వ ఉంటాయి. ఇవి రేటు కూడా ఎక్కువ. మనం మామూలుగా మార్కెట్లో చూసుకుంటే మామూలు వాటి కన్నా ఎక్కువ స్టోరేజ్ కెపాసిటీ ఉంటుంది కాబట్టి ఎక్కువ రోజులు రేట్ ఎక్కువ.
ఇదొక రకం. ఈ భలే ఉంది. నాకు ఈ షేప్ కూడా చాలా బాగా నచ్చింది. ఇది కట్టుకుంటూ వెళ్ళిపోవాలండి. వైన్ వెరైటీస్ సపోర్ట్ ఇవ్వాలి. కొంచెం సపోర్ట్ ఇచ్చామంటే ఇంకా బాగా పెరుగుతాయి కింద వదిలేసిన దానికన్నా. ఆటమిక్ గ్రేప్స్ అండి. ఇవి పైకి కడతాం, బరువు ఎక్కువైపోయి కిందకి కాలిపోతున్నాయి. పెట్టాను అన్నాను కదా, ఇవి కూడా ఆటమిక్ గ్రేప్ వెరైటీ. మొక్క వడిలిపోయి అలా ఎండిపోతుంటే నాకు భయం వేసి కట్ చేసేసి పెట్టాను. చూడండి ఎంత బాగా పెరుగుతున్నాయో. ఇవి ఎందుకో ఈ వెరైటీ పక్క నుండి ఏంటో ఎండిపోయినట్టు అయిపోతున్నాయండి. ఈ తీగా ఉన్నాయి, సాలడ్లకు బాగుంటున్నాయి. ఇది ఇంకో వెరైటీ అండి. ఓకే అండ్ ఇవి కూడా కట్టింగ్స్ పెట్టినవే. ఫస్ట్ బ్యాచ్లో ఫెయిల్ అయిన 1-2 మొక్కలు బతికిన వాటికి కట్టింగ్స్ తీసి ఇలా పెట్టేసానండి. ట్రావెలర్ టమాటో అండ్ ఇలాగా చూడండి సపోర్ట్ ఇస్తే చక్కగా పైకి వెళ్ళే కొద్దీ చిగుర్లు అవి బాగున్నాయి. అండ్ ఇప్పుడు మాకు కొంచెం మంచు చలి వస్తుంది కదా, సో ఈ సీజన్లో ఇప్పటికీ వీటికి సరిపడా సీజన్ వచ్చింది వైజాగ్లో. ఓకే ఇవి గుత్తులు గుత్తులుగా చిన్న సైజులో ఉన్న గుత్తులు బాగా పోస్తున్నాయి, కాస్తనే సీడ్కి పనికి వస్తుంది. ఓకే కేర్ దోసకాయ. లాస్ట్ టైం ఎప్పుడో నేను మీకు లాస్ట్ వీడియోలో ఒకటి పాలినేట్ చేసి చూపించాను. చెర్రీ టమాటోస్. ఇవన్నీ ఒకే స్టేజ్లో ఉంటే కోసుకోవచ్చు, చిన్న పెద్ద అన్నీ ఉన్నాయి. ఇది అటు ఇటు తిరుగుతున్నప్పుడు కొమ్మలు ఇరిగిపోతున్నాయండి, కట్టేశాను. కాకపోతే ఫ్రీగా వదిలితేనే వాటికి బాగుంటుంది. ఇదేదో ఆపరేషన్ లాగా ఉంది. చెర్రీ టమాటోస్ హార్వెస్టింగ్ చాలా విసుకొస్తుందండి తెమలో. చేత్తో కోసేయాలనిపిస్తుంది, కాకపోతే అన్నీ పూత రాలిపోద్ది, పక్కే కూడా డిస్టర్బ్ చేస్తాం.
చిక్కుడుకాయలు కోద్దామండి. ఇక్కడ కనుపు చుక్కుడుది తేడా వచ్చింది, తీసేసాము. చిన్న కాయలు ఉండేవి కదా, పొట్లకాయ పిందులు. మంచి విత్తనం అండి ఇది. చిక్కుడుకాయలు ఎవరితో నాకు కోయిస్తాను, చిక్కుడుకాయలు కోయిస్తానండి. ఇవి ఒకటికొకటి ఓవర్లాప్ అయ్యి ప్రాపర్ సన్లైట్ అది స్పేస్ కాంపిటీషన్ వచ్చినా ఒకటి డల్ అయిపోద్దండి. అంటే విగరస్గా స్ప్రెడ్ అయిపోయే దాన్ని చూస్తే ఇంకొకటి దారి ఇచ్చేసినట్టు కామ్ అయిపోతుంది అన్నమాట. దొండకాయలు చిక్కుడుపాదులు లేనంత వరకు బాగా కాసినాయి. ఈ చిక్కుడుపాదులు కొంచెం అటు ఇటు స్ప్రెడ్ అయ్యే టైంకి అవి కాపు తగ్గిపోయినాయి. నిమ్మకాయలు అండి, నిమ్మకాయలు స్విస్ చార్డ్. ఇక్కడ ఇదిగో కొత్తవి ఎల్లో పెట్టాను, ఎల్లోవి కూడా పెరుగుతున్నాయి. ఇదిగోండి ఎల్లో కలర్వి ఇక మధ్య మధ్యలో పెట్టాను. ఇది అరుగుల, రాకెట్ అరుగుల. ఈ భలే కోస్తున్నాం చూసారా మనం. మళ్ళీ 4-5 రోజులకి లేకపోతే వారానికి ఇవి వచ్చేస్తున్నాయండి. అండ్ లేతవి పర్ఫెక్ట్గా కరెక్ట్ సైజులో హార్వెస్ట్ కొంటున్నాయి మనకి. నాకు వాసన వస్తుందని చెప్పాను కదా, ఫ్లేవర్. ఇది కూడా ఇక్కడ కనపడుతుంది కదా, ఈ పిచ్చి మొక్క అనుకుంటాం మనం. ఇది కూడా పులిచింత ఆకు అంటాము. ఈ చింత చిగురులాగా పుల్లగా ఉంటుందండి. న్యూట్రిషనల్ వాల్యూ చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ పచ్చి కూడా తినొచ్చు యాక్చువల్లీ కడుక్కునే. చిక్కుడుకాయలు ఎక్కడ పడితే అక్కడే, వద్దంటే చిక్కుడుకాయలు వద్దనకూడదు, అలా అంటే మళ్ళీ తక్కువ అయిపోతాయి. ఇది కంపోస్ట్లో మొక్క కింద నుండి పైకి వచ్చిందండి, అంటే వాలంటరీ ప్లాంట్ అన్నమాట. ఇది నోటీస్ చేయకుండా పైకి ఎక్కేసిందండి, కింద నుంచి ఇలా పైకి ఎక్కేసి ఇది పాకుతుంది. అండ్ అలా పెరిగినాయే చక్కగా. ఏంటంటే మనకి కష్టపడి మనం విత్తనం వేసి అది మొక్క పెరిగే వరకు చూసి హార్వెస్ట్ చేయటం కన్నా ఇది గబుక్కున సడన్గా చూడంగానే కాయలతో ఉంటాయి ఇలాంటివి. చూడండి ఎంత బాగున్నాయో ఈ చిక్కుడుకాయలు.
అండ్ ఇక్కడ ఉంది, ఇది కూడా హార్వెస్ట్ చేస్తాను. అండ్ బలానికి లేకపోతే రెగ్యులర్గా ఏమేమి స్ప్రేలు ఇవ్వాలి, ఎలా ఫీడ్ చేయాలి అని కామెంట్స్లో అడుగుతున్నారు. ఒకసారి చూడండి. ఇది కంపోస్ట్ బ్యాగ్లో వాలంటరీగా వచ్చిన చిక్కుడు మొక్కలు. అండ్ మళ్ళీ నేను మన ఇంట్లో ఉండే కూరగాయ తొక్కులు అవన్నీ చూడండి ఎలా వేస్తాను. ఓకే, అదే వాటికి బలం, ఇంకా అంతకు మించి ఏమి ఇవ్వట్లేదు. ఎప్పుడన్నా ఇస్తే 2-3 నెలలకు ఒకసారి ఏదైనా పశువుల ఎరువు కొంచెం కొంచెం గుప్పుడు ఇస్తానండి. అంతకు మించి టెర్రస్ గార్డెన్లో నో ఫర్టిలైజర్స్, నో పెస్టిసైడ్స్, న్యాచురల్గా ఎలా పెరుగుతాయో ఏం పెరుగుతాయో చూద్దామన్నట్టు ఎక్స్పెరిమెంటింగ్ అంతే. జస్ట్ ఏం లేదు, మొక్క నాటడం వదిలేయటం. మిగిలిన సాయిల్ ప్రిపరేషన్ ప్రాసెస్ శాండ్విచ్ లేయర్ అంతే. సో నేను ఒక రకమైన లైక్ అబ్జర్వేషన్ అండ్ ఎక్స్పెరిమెంటింగ్ గోయింగ్ ఆన్ హియర్ అండి. అండ్ చాలా బాగా వెళ్తున్నాయి రిజల్ట్స్. ఎవ్రీ వీక్ మీకు అప్డేట్ చేస్తున్నాను కదా. ఇదిగో మళ్ళీ కొత్తగా సెట్ చేసిన టబ్బు, ఇవన్నీ పుల్లలే. ఇది లేయర్గా కూడా వేయలేదు, మొత్తం అన్ని పుల్లలు. మేము ఆ పాదు తీస్తానన్నాను కదా, చిక్కుడు పాదు, ఇందులో వేసేసాం ఈ చిక్కుడు పుల్లలు ఇవన్నీ. ఓకే, పైన కింద మార్చిన మట్టి కొంచెం ఉంటుంది కదా, అది పైన వేసాను. అంటే నాకు టైం లేదు, ఈ లోపల అణుగుతుంది అన్నమాట. లేయర్లు వేసే టైం కూడా లేదు. అయినా కూడా ఈ పుల్లల ఖాళీల్లోకి మట్టి అంతా వెళ్ళిపోయి చక్కగా పై వరకు ఉండేది కిందకి అణిగింది. ఇది ఇంకా సక్కం అవుతుంది. ఈ లోపల వాటరింగ్ అది చేస్తుంటే ఇంకా అణుగుతుంది కదండి. మళ్ళీ ఒక 4-5 ఇంచెస్ సాయిల్ పైన వేసి విత్తనాలు పెట్టేస్తాను. ఇంకొక 10 డేస్లో నేను ఇది మళ్ళీ మొక్కలు పెట్టడానికి ఈ టబ్ని వాడతాను, పుల్లలతో ఉన్న టబ్ని. అది కూడా మీరు వచ్చే వీడియోల్లో అసలు ఎలా పెరుగుతున్నాయో చూద్దరు కానీ. సో ఈ మెథడ్ వాడితేనండి మీరు ఇంకా 0 మెయింటెనెన్స్ అని చెప్పొచ్చు. ఇప్పుడు మీకు ఈ టైం ప్రకారం ఇవ్వాలి, అవి ఇవ్వాలి ఏం లేదు. నో బోన్ మీల్స్, నో సీపీడ్స్ ఆర్ ఇది కొని వేసే పని లేదు. కూరగాయలు అంటే మనకు ఫ్రీగా వచ్చినట్టే. ఓన్లీ ఇనీషియల్గా మనకు టబ్బులకి స్టాండ్లకి అయిన ఖర్చు అవుతుందండి నా మెథడ్ ఫాలో అయితే కనుక. తర్వాత అన్నీ కూడా మీరు పెట్టవలసిన ఖర్చు మీ టైము, పేషెన్స్, హార్డ్ వర్క్. మీకు అది కోసేసాం కదండి, అప్పుడు బాగా కాసినాయి. మధ్యలో మీకు మధ్యలో ఒకసారి డల్ అవుతాయి, మళ్ళీ ఫుల్ పూత వచ్చేసింది చూసారా. సో పూత స్టార్ట్ అయ్యింది అని అనిపించగానే నేను మళ్ళీ కింద వాటికి ఇంట్లో ఉన్న ఒక డస్ట్బిన్ కూరగాయ తొక్కులు స్ప్రెడ్ చేసేసాను. నాకు ఇక్కడ మ్యాగట్స్ కూడా రావండి. బీరకాయ అండి, బీరకాయలు కొంచెం చలిలో తక్కువే వస్తాయి. అయిపోయింది పాదు, మళ్ళీ పెట్టుకుంటాను విత్తనాలు. ఓకే, ఇది ఏ పచ్చడిలోకి పనికొస్తుంది. అండ్ అక్కడ పువ్వులు చూపించాను కదండి, చూడండి ఎంత బాగా పోస్తుందో. అది మనం కొంచెం ఇటు డైరెక్ట్ చేసామంటే పందిరంతా పువ్వులు వస్తాయి. అటు పైకి వెళ్తుంది కదా, మనం వాటి వెళ్ళే డైరెక్షన్ కూడా ఒక్కొక్కసారి డిస్టర్బ్ చేయకపోవటమే మంచిది. వదిలేసాను, అందుకనే బాగా స్ప్రెడ్ అయినాక దాని చిగుర్లు మళ్ళీ స్ప్రెడ్ చేయొచ్చులే అని వదిలేసానండి. మా సాకి ఎన్ని బొమ్మలు ఉన్నా కూడా అన్నీ అంతేలేండి. వాటర్ బాటిల్స్ మాత్రం దాన్ని కంప్లీట్గా న్యాయం చేసే వరకు వదలదు. అది పైకి తీసుకొచ్చావు ఆసిపోద్ది. సాకి లోపల పెట్టు, రూమ్లో పెట్టు, మట్లో తాకు. సాకమ్మా ఇక్కడ కూడా కొద్దాం. లాస్ట్ వీక్తో పోల్చుకుంటే ఈ వారం ఎక్కువే ఉన్నాయి. ఇది చూస్తున్నారా, ఈ కుంకుమ పువ్వు అండి. నేను ఆన్లైన్లో ఆర్డర్ చేసి పెట్టాను. పువ్వు అయితే పువ్వు ఇలేదు, కానీ పక్కన కొంచెం ఎక్కువ వచ్చినాయి. ఇది ట్యూబర్స్ అంటామా, ఏమంటాం, కామ్స్.
ఓకే. అండ్ ఇవి ఆర్డర్ చేయటం కూడా ఫ్రాడ్ అండి అంతాను. మా అమెజాన్లో ఆర్డర్ చేశాను. ఫస్ట్ వెండర్ దగ్గర సమ్ 700కి 6 ఇచ్చినట్టున్నాడు. 600కి 6 ఎన్నో ఇచ్చాడు. సరే బాగా వచ్చినాయి కదా అని మళ్ళీ ఇంకొక 2 సెట్స్ ఆర్డర్ చేశాను. అది ఈ వెండర్ అయిపోయింది, ఇంకొక వేరే వెండర్. అదంతా ఫ్రాడ్ అండి. మన వెల్లుల్లిపాయలు పాడైపోతే ఎలా మెత్తగా ఉంటాయో అలాంటివి వచ్చినాయి. అవి వేస్ట్. ఫస్ట్ వచ్చినవే బాగా వచ్చినాయి. ఓకే, సరదాగా పెడదామనుకుని కొంచెం మంచి సాయిల్ మిక్స్ తయారు చేసి పెట్టాము. ఓకే, బాగానే ఉంది. ఇదిగోండి, ఇంకా ఉన్నాయి. ఇన్ని వచ్చినాయి ఈ కలర్. ఇది ఇంకో వెరైటీ అండి, గ్రీన్లోనే. ఇది కొంచెం సన్నగా ఉంటుంది, పొడవుగా ఉంటుంది. చిక్కుడుపాదు కొమ్మలు కొన్ని కొత్తవి వస్తూ ఉంటాయండి, పాత ఇలా ఎండిపోతూ ఉంటాయి. అవి మనం తీసేసుకోవాలి. తీసుకుంటే మనకి వేరే చిగురులు గ్రో అవడానికి హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ఈ పుల్లలు ఉన్నాయి కదా, కంపోస్ట్కి వేసేసుకుంటాను. చూడండి ఎంత ఖాళీ వచ్చిందో. కొయ్యటానికి ఈజీ. అలా వదిలేసి ఉంటే కొత్త వాటికి ఎదగటానికి ప్లేస్ ఉండదు. అండ్ కిందకి రాకుండా మనం ఇలాగా తాళ్ళు కూడా కట్టుకున్నాం చూసారా. ఓకే, ఇలా తీసుకోవాలి. కొమ్మ అంతా చూడండి ఎండిపోయిందా, అలాగా తీసేసి ఇవి కూడా రాలిపోతే ఆ రాలిపోయిన ఆకులన్నీ మళ్ళీ మనం మల్చి కింద పనికొస్తుంది, సమ్మర్ కదా. ఓకే, ఇప్పుడు ఎంత ఈజీగా కోసుకోవచ్చు. ఇందాక అసలు మనకి అందుబాటులోనే లేవు. చూడండి ఎన్ని ఉండిపోయినాయి. పైన అన్నీ విత్తనాలు అయిపోతున్నాయి. ఈ అల్లం కూడా రెడీ అయ్యి ఉంటుంది, చూద్దాం. నాటల్లం అండి.
ఇంగో నాటల్లం అంతే, కొంచెం కొంచెమే పెరుగుతాయి, పెద్దగా ఏం రావు. ఓకే, కొమ్మలు ఎండిపోతున్నాయి కదా, ఇంక తీసేసాను నేను. అవి ఇందులో ఇంకేమైనా వేసుకోవచ్చని. ఇంతే ఉంటాయి, ఇంకొంచెం ఏమన్నా పెరిగితే పెరగాలంతే, అంతకుమించి ఏం పెరగవు. కాకపోతే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఓకే, నాటు అల్లం, కొంచెం పుదీనా కూడా కోసుకుందాం. ఇలా కోస్తేనే అది మనం కోసిందల్లా మళ్ళీ పెరుగుతుందండి. ఒకవేళ వదిలేసామంటే కొమ్మలు అవి ముదిరిపోతాయి. సో చిన్నగా ఉన్నా కూడా, లేతగా ఉన్నా కూడా ఆ ఫ్లేవర్ ఎక్కువ బాగుంటుంది. తర్వాత మనకి కంటిన్యూస్ ఈల్డింగ్ ఉంటుంది అన్నమాట. సో నేను అసలు పెరగనే ఉన్నాను, దానికి ఏదో క్రాఫ్ట్ చేసినట్టు, పిల్లలకి హెయిర్ కట్ చేసినట్టు కోస్తూ ఉంటాను. ఇది కొంచెం చూడండి, కట్ చేసి అంతా మళ్ళీ అన్ని డబల్. ఆ కొమ్మ ఒక్క కొమ్మ కట్ చేసామంటే ఇక్కడి నుంచి 2, ఓకే, మళ్ళీ ఆ 2 వచ్చినాక నెక్స్ట్ వీక్ ఆ 2 కట్ చేస్తే 4. సో ఇలాగా గుబ్బురుగా పెరుగుతూ ఉంటుంది అన్నమాట. అండ్ ఎక్కువ చట్నీస్, పుదీనా పచ్చడి చేస్తూ ఉంటానండి. సో ఇదండి వాళ్ళ హార్వెస్ట్. ఇవాళ కూడా టేబుల్ నింపాము. యాక్చువల్లీ ఏమేమి వచ్చినాయో చూద్దాం. యాజ్ యూజువల్ చిక్కుడుకాయలు బోళ్ళు వచ్చినాయి, ఇంకా ఉంటాయి. మెడలో చేతులు నొప్పులు వచ్చేస్తున్నాయి. ఓకే, ఈ రకం వచ్చినాయి. దొండకాయలు, నిమ్మకాయలు, పచ్చిమిరపకాయలు, పుదీనా, అరుగుల, స్విస్ చాట్, కరివేపాకు, ఇవి 2 కనపడినాయి. ఇందులో కన్నా వేసుకోవచ్చు. చెర్రీ టమాటోస్, చాలా రకాలు. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, ఇందులో 4-5 రకాలు ఉన్నాయి. ఓకే, ఈ రకంలో 2 రకాలు, వీటిల్లో ఒక 3-4 రకాలు. ఓకే, రైస్ బీన్స్, తర్వాత ఇది సిలోన్ బచ్చలి, ఒక బీరకాయ, అల్లం, ఓకే, అండ్ గుమ్మడికాయ మర్చిపోయాను. తర్వాత క్యూకంబర్, కేర దోసకాయలు కూడా ఉన్నాయి. సో ఇది ఇవాళ హార్వెస్ట్. మీకు కూడా నచ్చి ఉంటుంది అని అనుకుంటున్నాను. ఎలా ఉందో కూడా మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఐ విష్ యూ ఆల్ హ్యాపీ గార్డెనింగ్. లోకా సమస్త సుఖినో భవంతు.